ఈ రోజు మా చెల్లి అమీర్పేట కోచింగ్ సెంటర్ లో ఫీజు కట్టడానికి వచ్చింది. అడ్మిషన్ ఇదే లాస్ట్ డేట్ అంట. ఇంకా మా చెల్లి చూసిన తర్వాత నాకు కూడా ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకంటే చాలా రోజులైంది ఇంటికి వెళ్ళి. ఇంకా నేను కూడా మా చెల్లితో పాటు పెట్టేబేడ సర్దేశా. ఇలా స్టేషన్ లోకి వచ్చామో లేదో అప్పుడే ట్రైన్ ఉండింది సికింద్రాబాద్ కి, అది ఎక్కేసాం. మేము ఎక్కిన ట్రైన్ 1 అవర్ ట్రావెల్ ఉన్నారు, కట్ చేస్తే అది 1.5 అవర్ తీసుకుంది. ఇంకా మా చెల్లేమో నువ్వు ట్రైన్ లో నుంచి దిగురా నేను వీడియో తీస్తానండి అని చెప్పింది. చూస్తేనేమో నన్ను జఫాలో తీసింది అసలు. ఇంకా రైల్వే స్టేషన్ బయటికి రాగానే మెట్రో స్టేషన్ కి వెళ్ళాం, ఎందుకంటే బావర్చికి వెళ్ళాలని ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర. మా చెల్లి దాని కెమెరా తీసుకొని నన్ను ఏదో వీడియో తీద్దామని తెగ ట్రై చేస్తుంది, కానీ నాకు మాత్రం అసలు బాగానే రాదు. ఇక్కడ చూడండి, అతడులో మహేష్ బాబులో తీస్తా అన్నది, కానీ కిక్ సినిమాలో హల్వరాజులో తీసింది. అదే మా చెల్లి దగ్గర ఉన్న మ్యాజిక్. ఇంకా మేము వెళ్ళంగానే మెట్రో వచ్చేసింది, ఇంక ఎక్కేసాం స్ట్రైట్ గా ఇంకా ఆర్టీసీ ఎక్స్ రోడ్ కే. బాగా ఎండలో తిరిగి తిరిగి మెట్రో రకంగా చల్లగా భలే ఉంది. ఇలా ప్రశాంతంగా కూర్చుందాం అనే టైంలో బావర్చి కూడా వచ్చేసింది, ఎందుకంటే మాకు 3 స్టాప్లే అంట. ఇంకా అక్కడ బిర్యానీ తినేసి ఇంక ఎంజీబీ బస్ స్టాండ్ కి స్టార్ట్ అయ్యాం. ఎంజీబీ బస్ స్టాండ్ కి వెళ్ళడానికి మళ్ళీ మెట్రో ఎక్కాలి, మళ్ళీ మెట్రో స్టేషన్ కి వెళ్ళాం. తెలంగాణ ఒక మెట్రో ఉంది, అది ఎక్కేద్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళేటప్పటికి అది స్టార్ట్ అయిపోయింది. అది వెళ్ళిన 10 నిమిషాలకు మళ్ళీ ఇంకోటి వచ్చింది, ఇంకా అది ఎక్కేసి ఇంకా ఎంజీబీఎస్కి వెళ్ళిపోయాం. నాకు తెలిసి అన్ని మెట్రో స్టేషన్ల కన్నా హైదరాబాద్ లో ఎంజీబీఎస్ ది చాలా పెద్దది అనుకుంటా. ఇంక మేము బస్ స్టాండ్ లోకి వెళ్ళిన 10 నిమిషాలకి బస్ వచ్చేసింది. ఎక్కే ముందు మా చెల్లి కిటికీ సీట్ అడిగింది, నేను ఎవరన్నా అది అడిగిన అడుగుడికి విండోర్ కూడా బ్లాక్ అయిపోయింది అసలు. ఇంకా అది లాగి లాగి డ్రెస్సెస్ ఇంక నా వల్ల కాలేదు, ఇంకా నెల్లూరు దాకా మూసుకొని కూర్చున్నా.